నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ 2026 అయితే మనం ఎంటర్ అయిపోయాం సార్. ఎస్. ఏ డేట్స్‌లో పుట్టిన వాళ్ళు ఈ 2026లో వాళ్ళకి కలిసొస్తుంది, లక్కీగా చెప్పుకోవచ్చు అంటారు? ఓకే అమ్మా, ఇది చాలా పర్ఫెక్ట్ ఇయర్, అంటే కింగ్ ఇయర్ అంటాం. 2026 అంటే కింగ్ సంవత్సరము, రాజు యొక్క సంవత్సరం అని చెప్తాం. కాబట్టి సూర్యుడి పవర్ అనేది అందరిపైన ఉంటుంది. కాకపోతే కొన్ని డేట్స్ కొద్దిగా 50-50గా ఉంటాయి. అవి మనం చూసుకుంటే ఫస్ట్ 1కు సంబంధించి 1, 10, 19 అట్లా పవర్ఫుల్గా ఉంటుంది. 28 కొద్దిగా ఇది ఉంటుంది. తర్వాత 2, 11, 20, 29 చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. 3, 12, 21, 30 ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. 4 కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. 13 బాగానే ఉంటుంది. 22 బాగానే ఉంటుంది. 31 కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు ఈ డేట్లో వాళ్ళకి. మళ్ళీ 5, 14, 23లో తీసుకుంటే 14 కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇది కూడా కొంచెం డేంజరస్ ఉంటుంది. తర్వాత 6, 15, 24 విషయానికి వస్తే 6 బాగుంటుంది, 15 బాగుంటుంది, 24 కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి. తర్వాత 7, 16, 25 తీసుకుంటే 7 కొద్దిగా ఇబ్బందిగా చేస్తుంది, ఎందుకంటే అది దేవాదాయ శాఖకు సంబంధించింది కాబట్టి చూసుకోవాలి. 16, 25 వాళ్ళకు కొద్దిగా బెటరు. 8, 17, 26 తీసుకుంటే 8 వాళ్ళకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళిద్దరికీ సరిగా ఇది కాదు కాబట్టి. 17 వాళ్ళకి ఒక 50% ఉంటుంది. 26 వాళ్ళకి సూపర్ ఉంటుంది. తర్వాత తీసుకుంటే 9, 18, 26, 27 వాళ్ళకైతే 9 చాలా సూపర్ ఉంటుంది. 18 కొద్దిగా 50-50, 27 కూడా కొద్దిగా 50-50. ఇది బ్రీఫ్గా ఒకవేళ తెలుసుకోవాలంటే కింద ఫుల్ వీడియో ఉంటుంది, ఖచ్చితంగా చూసేయండి. బ్రీఫ్గా క్లియర్గా చెప్పాను, అన్ని విధాలుగా తెలుసుకోండి.